డాకు మహారాజ్ టీజర్ రిలీజ్ అయింది. ఫస్ట్ అసలు ఎందుకులే చూడడం అనుకున్నా, చూడలేదు కూడా. కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఒక కెమెరా షాట్ అయితే నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసేసి డాకు మహారాజ్ టీజర్ చూశాను. టీజర్ మొత్తంలో నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే అది ఆ ఒక్క కెమెరా షాటే. ఏ షాట్ అంటే బాలకృష్ణ గారు అలాగా శాండ్ స్ట్రామ్ నుంచి గుర్రం మీద అలా వస్తూ ఉంటారు. సైడ్ యాంగిల్ నుంచి కెమెరా అలా వచ్చి ఫ్రంట్ దగ్గర ఆగి ఒక స్లో మోషన్ షాట్, బాలకృష్ణ గారి ఫేస్ రివీల్ షాట్, అండ్ దెన్ కెమెరా వెళ్ళిపోయింది పక్కకి. ఆ షాట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ షాట్ వచ్చేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, అది ఇంకా చాలా సూపర్ ఉంది. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఆ శాండ్ స్ట్రామ్ అండ్ ఆ స్లో మోషన్ షాట్ అండ్ ఆ కెమెరా యాంగిల్ కలిసి మొత్తానికి ఆ ఒక్క సీన్ ని సూపర్ గా ఎలివేట్ చేసింది. అంటే మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇలాంటి కెమెరా షాట్స్ ఎక్కడ వాడతారంటే ఏదైనా ఒక యానిమల్ ఒక మనిషి వెంట పడుతున్నప్పుడు ముందు మనిషిని చూపిస్తూ వెనకాల ఆ యానిమల్ ఎలా అయితే ఫాలో అవుతుందో అలాగా కెమెరా ఆ మ్యాన్ ని ఫాలో అవుతా ఉంటుంది అనమాట. ఇప్పుడు అదే కెమెరా యాంగిల్ ఒక సైడ్ నుంచి ఏదో పరిగెత్తుకుంటూ వచ్చినట్టు వచ్చి స్లో మోషన్ లో ఫేస్ రివీల్ చేసి అండ్ అటు పక్కకి వెళ్ళిపోతుంది. సో వెరీ బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ అదైతే. చాలా మందికి ఇందులో ఏముంది అనిపించవచ్చు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అలాంటి కెమెరా యాంగిల్స్ ని క్రియేట్ చేయడం, అలాంటి షార్ట్స్ ని తీసుకురావడం చాలా కష్టం. అండ్ ఇలాంటి ఒక షాట్ ని ఇలాంటి సిచ్యువేషన్ యూస్ చేయొచ్చని ఆ సినిమాటోగ్రాఫర్ అనుకోవడం, దాన్ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడం అండ్ దానికి కరెక్ట్ గా తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం చాలా బాగా ఎలివేట్ చేసింది అనమాట సీన్ ని. అండ్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు ఏ మ్యూజిక్ విన్నా కూడా ఎక్కడో ఇన్నట్టే ఉంటది. ఇది కూడా అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడో ఇన్నట్టు ఉందంటే ఫెమిలియర్ గా ఉందని అర్థం, అంటే ఫస్ట్ టైం వినగానే నచ్చింది అని అర్థం. సో ఈ మ్యూజిక్ కూడా ఎక్కడో విన్నట్టే ఉంది. మరి ఎక్కడ విన్నానని నాకైతే గుర్తు రావట్లేదు. 2-3 మ్యూజిక్లు ట్రై చేశాను, ఇదా అని ఏది దొరకలేదు నాకైతే. మీకేమైనా దొరికితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ మ్యూజిక్ ఏ మ్యూజిక్ కి సిమిలర్ గా ఉంది ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని. ఇంకా మీరు ఈ టీజర్ చూడకపోతే ఒక మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని టీజర్ చూసేయండి, మంచి ఫీల్ వస్తుంది. అండ్ టీజర్ స్టార్టింగ్ లో వాయిస్ ఓవర్ వస్తుంది, అది బాబీ గారిదే. ఆయన కాకుండా మంచి బేస్ వాయిస్ ఉండే ఎవరైనా వాయిస్ ఆర్టిస్ట్ తో చెప్పించుంటే బాగుండు అనిపించింది, ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్ గా ఉండేది. ఈయన వాయిస్ కొంచెం పేలగా ఉండేసరికి అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.